ఎస్ఎల్బీసీ ఆపరేషన్లో కీలక పురోగతి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెండో డెడ్ బాడీ లభ్యం. నెల రోజుల తర్వాత బయటపడిన డెడ్ బాడీ. టన్నెల్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన రెస్క్యూ టీమ్స్. టన్నెల్ ఫ్రంట్ ఫేస్ నుంచి 300 మీటర్లు కొట్టుకు వచ్చిన లోకో కన్వేయర్ బెల్ట్ డ్రమ్ కు 40 మీటర్ల దూరంలో మృతదేహం. నాగర్ కర్నూలు జిల్లా ఆసుపత్రికి డెడ్ బాడీ తరలింపు. ప్రమాదం జరిగి 32 రోజులు కావడంతో కుళ్లిపోయిన మృతదేహం. 8 మందిలో 2 మృతదేహాలను వెలికి తీసిన రెస్క్యూ టీమ్స్. తవ్వకాల్లో మొదట బయటపడిన కాలు భాగం. మిగిలిన 6 మృతదేహాల కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా మరో మృతదేహాన్ని రెస్క్యూ టీంకు లభించింది. ఆ వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసుకువచ్చిన అధికారులు అనంతరం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మొత్తం 8 మంది కార్మికులు గల్లంతు కాగా ఇటీవల ఒకరి మృతదేహం లభించింది. నెల రోజుల తర్వాత ఇప్పుడు రెండో డెడ్ బాడీ దొరికింది. మరో 6 కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దోమలపేట ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర 33వ రోజు రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో రెస్క్యూ సిబ్బందికి టీబీఎం మిషన్ కింద కన్వేయర్ బెల్ట్ డ్రమ్ కు 40 మీటర్ల దూరంలో మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. టన్నెల్ నందు మినీ జేసీబీ ద్వారా శిథిలాలు తొలగించడం, మట్టి బురదను బయటకు పంపడం వంటి సహాయక చర్యలు కొనసాగుతుండగా శిథిలాల కింద మృతదేహం ఆనవాళ్లు కనిపించాయి. అయితే మృతదేహం పూర్తిగా కుళ్లిపోయి ఉండడం, ఆ ప్రదేశం భరించలేని దుర్వాసన రావడంతో మిగిలిన 6 మృతదేహాలు కూడా అదే ప్రదేశంలో ఉండే అవకాశం ఉంటుందని అనుమానిస్తున్నారు. రెస్క్యూ బృందాలు దుర్వాసన వస్తుండటంతో స్ప్రే బాటిల్స్ తీసుకుని లోపలికి వెళ్లారు. మృతదేహాన్ని బయటకు తీయడానికి టీబీఎం మిషన్ పరికరాలు, గ్యాస్ కట్టర్ ను వినియోగించారు. మృతదేహం చుట్టూ భారీగా పేరుకుపోయిన శకలాలు, మట్టి బురదను తొలగించి డెడ్ బాడీని బయటకు తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం బయటపడిన మృతదేహం ప్రాజెక్టు ఇంజనీర్ మనోజ్ కుమార్దిగా గుర్తించారు. అనంతరం డెడ్ బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శవ పరీక్ష అనంతరం డెడ్ బాడీని మనోజ్ కుటుంబ సభ్యులకు అప్పగించనున్నారు. రోజు మన ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో భాగంగా రెండవ మృతదేహాన్ని కూడా గుర్తుపట్టడం జరిగింది. హాస్పిటల్కి పంపించి అక్కడ రిమైనింగ్ ఫార్మాలిటీస్ పోస్ట్ మార్టం అన్ని కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. సో దీనికి మనము ఒక రెవెన్యూ ఆఫీసర్, ఒక పోలీస్ ఆఫీసర్, ఒక హెల్త్ డిపార్ట్మెంట్ అంబులెన్స్తో పాటు పంపించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేదంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఆనరబుల్ సీఎం గారు ఈ ఫ్యామిలీ మెంబర్స్కి 25 lakhs ఎక్స్గ్రేషియా ఇవ్వమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారంగా ఫ్యామిలీకి మనం 25 lakhs ఎక్స్గ్రేషియా కూడా మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి అందజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లోపల ఉన్న 8 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సర్చ్ చేసేంత వరకు కూడా ఈ రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలి, వాళ్ళందరినీ కూడా తీసుకురావాలని ఆనరబుల్ సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ ప్రకారంగా ఇంకా రెస్క్యూ ఆపరేషన్ మనకు కంటిన్యూ అవుతుంది. 4 ఎక్స్కవేటర్స్ లోపల పనిచేస్తున్నాయి. సో ఈ ఎక్స్కవేటర్స్ ఇంతకుముందు పనిచేయడానికి కష్టం ఉండేది, ఇప్పుడు కొన్ని పనిచేస్తున్నాయి కాబట్టి రెస్క్యూని ఇంకా స్పీడప్ చేసి మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడానికి అంతా రెస్క్యూ టీమ్స్ ఆల్ సెంట్రల్ గవర్నమెంట్ టీమ్స్, స్టేట్ టీమ్స్ కూడా పనిచేస్తున్నాయి. రెడ్డి నుంచి వరకు 253 మీటర్లు కంపల్సరీ తీయాల్సింది ఇక్కడ పట్టుదల ఎంకరేజ్ చేస్తూ మాకు ఒక దిశని చూపిస్తే ఎస్డీఆర్ఎఫ్, హైడ్రా, తర్వాత జిఎస్ఐ, అట్లాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరం కూడా కలిసి ఈ యొక్క 253 మీటర్స్ క్లియర్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాము. నిన్న చీఫ్ మినిస్టర్ గారు కూడా మీటింగ్ పెట్టి కంపల్సరీ అన్నీ మనం తీయాల్సిందే, అవసరమైతే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్, నేషనల్ ఎక్స్పర్ట్స్, సెంట్రల్ గవర్నమెంట్ అంతా హెల్ప్ తీసుకొని ఇది కంప్లీట్ ఆ దిశలోనే మా ప్రయత్నంలో. నిన్న మనకు ఇవాళ తెల్లారి 3 వరకు మనకు వాసన తగిలిందండి. వాసన తగిలినప్పుడు మరి అక్కడ తీయాలంటే జాగ్రత్తగా తీయాలి, సంపలు పడితే అట్లా పెడితే ఇట్లా తీసేది కాదు, జాగ్రత్తగా తీసేయాలి. కాబట్టి ఎక్స్పర్ట్ టీము, డాక్టర్స్ హెల్ప్ కూడా తీసుకొని పొద్దున మనము 10ంటికి అందరు మీటింగ్కి వెళ్ళారు కాబట్టి అలా పొద్దున 10ంటికి పని మొదలు పెట్టామండి. పని మొదలుపెట్టి మనము సెకండ్ పర్సన్ని బయటికి తీసుకొచ్చాము.